అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్. ఉపవాసము ఆ పేరులోనే ఉంది చిన్న లాజిక్. ఉపవాసము ఎడదీసి మాట్లాడు. ఉప అంటే 2, వాసము అంటే దూలాలు. ఉపవాసము 2 దూలాలు. దీన్ని ఈ ఉపవాసముని ఉపవాసముగా మార్చి ప్రతివాడు ఆకలిగా ఉండి దైవాన్ని ప్రార్థిస్తే దైవం అనుగ్రహించేస్తాడు, ఎక్కువగా వచ్చేస్తాడు దగ్గరికి. ఉపవాసము అంటే గోపాల సినిమాలోని పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా వచ్చాడు. ఎవరో హీరోయిన్ పేరు నా జ్ఞాపకం లేదు, నాకు తెలీదు. ఆ హీరోయిన్ ఉపవాసం ఉంటుంది, తూలుబడిపోతూ ఉంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఏమ్మా ఉపవాసమా? ఉపవాసం అంటే ఆకలిగా ఉండమని కాదు, దేవుడికి దగ్గరగా ఉండమని అని అంట డైలాగ్ ఉంటుంది. నువ్వు నీ ముగ్గురికే దగ్గరగా లేవు, దేవుడు మూడంటే దేవుడికి దగ్గర లేవు, ఇంకా దేవుడి దగ్గరే ఉంటావు అని చక్కని మాట చెప్పి డైలాగ్ చెప్పాడు. అలాగా ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. ఉపవాసం అనే దానికి నేను చెప్తాను. ఒరేనైనా ఉపవాసం ఉండరా అన్నాడు ఒకడిని. వాడు చేయి వృత్తి ఏమిటి? కషాయ వృత్తి. కషాయ వృత్తి అంటే మేకలు నరకడం, దాన్ని కొయ్యడము, మాంసాన్ని విక్రయించడం, ఆడిది వృత్తి. చాలా ప్రమాదకరమైన వృత్తి కషాయ వృత్తి. ఉపవాసం ఉండాలిరా, మహాశివరాత్రి కాబట్టి తౌడు పనులు చేయకూడదు. ఇది కోపం ఎక్కువ. ఎవడైనా ఏదైనా అంటే కయ్యేలి శివుడు. ఆ మాటలు కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడేవాడు. అంటే మనం తెలుగులో చెప్పుకుంటే అందరికీ అర్థమయ్యేలా చెప్పడం, బూతులు మాట్లాడేడు. అంతటి కోపం. ప్రతిదానికి కోపమే. ఆ అన్న కోపమే, ఊ అన్న కోపమే, చెయ్యన్న కోపమే, చాయ్ అన్నా కోపమే, అన్నం తినన్నా కోపమే, తినద్దన్నా కోపమే, తినతున్నాడవా అని అందరు కోపదారు. ఆయన ఉపవాసం ఉండమన్నాడు. ఎప్పుడు దాకా ఉండాలి? రాత్రి 11 గంటలకు ఉంటాం. ఈ ఉపవాసము యొక్క విధానం ఏ రకంగా వస్తుంది? ఇది ఎప్పుడైతే ఉపవాసం ఉన్నాడో ఏమీ తినకుండా 4 గంటలు 5 గంటలు అయింది, నీరసం వచ్చేసింది. కాఫీ కూడా తాగకూడదు. మరి ఉపవాసం ఉంటే అంతే, కాఫీ కూడా తాగకూడదు, ఏం తినకూడదు. 4-5 గంటలకు నీరసం వచ్చింది, 6-7 గంటలకు నీరసం వచ్చింది, ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఓ పక్కన పడిపోయాడు, చంపకని ఎట్టుకుని పడిపోయి ఉన్నాడు. ఏంటి పడిపోయి ఉన్నప్పుడు రామకృష్ణ అన్నాడా, శివ అన్నాడా, నమశివాయ అన్నాడు, ఏమంటలేదు అని ముందున్నాడు. ఆ సమయంలో ఒకటి చీర సన్నసే అని తిట్టాడు. ఈయన మామూలుగా అంటే కోపం వచ్చేద్ది, ఏరా సన్నాసి అని తిట్టాడు. అనగానే సరే మాట్లాడకరా, నీరసంగా ఉంది, వెళ్ళు. తిట్టలేదు, అనేవి అనలేదు, నీరసంగా ఉంది నాకు మాటలు. ఇలా సాయంత్రం దాకా ఉండేసరికి వీళ్ళలో ఉన్న అహంకారం అంతా పోయింది. ఉపవాస దీక్ష వల్ల వచ్చిన ఉపయోగం ఏటయ్యా అంటే అహంకారం అన్నది నశింపజేసింది. ఎన్ని రోజుల్లోని? జీవితకాలంలో ఒక్కరోజే చేసేటడు. ఆ ఒక్కరోజు ఎవరిని ఏమనలేదు, ఎవడైనా తిట్టినా దాని గురించి సమాధానం చెప్పలేదు. ఈ రకంగా ఉపవాసం ఉన్నందువల్ల ఉపయోగకరం అది. అదే ఒక మహాశివరాత్రి నాడు చేశాడు ఉపవాస దీక్షని. ఒక సామెత ఉంది, ఉంటే సంక్రాంతి లేకపోతే శివరాత్రి. సంక్రాంతి నాడు ఏం చేస్తారు? సంక్రాంతి శుభ్రంగా రకరకాల పిండి వంటలు చేసుకుంటారు, రకరకాల మందిని తీసుకొస్తారు, కడుపుబ్బ తినేస్తారు, గెంతుతారు, సాంబరాలు చేసుకుంటారు. మహాశివరాత్రి నాడు ఏం చేస్తారు? ఏం చేయడానికి లేదు అని ముడిచి కూర్చుడు. అందుక పెద్దలు ఏమన్నారు? ఉంటే సంక్రాంతి లేకపోతే శివరాత్రి. కాబట్టి ఈ శివరాత్రి నాడు చేసిన ఉపవాసం వల్ల వీడికి ఇది వచ్చింది. అందుకే మాస శివరాత్రి, ప్రతి నెలలోని మాస శివరాత్రి అనే ఒక రోజు ఇచ్చింది.
ఆ మాస శివరాత్రి నాడు ఉపవాసం చేయాలి. మా దగ్గరికి ఆస్ట్రాలజీ రూపంగా మా దగ్గరికి నేను ఉన్నాను. నా దగ్గర చాలామంది వస్తుంటారు. చాలామందికి చాలా జాతకాలు చెబుతాము, చాలా ఊహాచలు చెబుతాము. అందులో ఉన్న వాళ్ళలో నిజానికి చెప్పడం గురించి మాట చెప్తున్నాను. కొంతమంది వ్యక్తులు చాలా డ్రింకింగ్ చేసేవాళ్ళు వచ్చారు, బూతులు తిట్టేవాళ్ళు వచ్చారు, రకరకాల కోపదారులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా మంచితనంగా మార్పించి మాస శివరాత్రి వ్రత విధానాన్ని వాళ్ళకి నేర్పి వాళ్ళ చేత చేపించాను. వాళ్ళు ఇప్పుడు కోపాలు లేవు. నెలకొకసారి ఉపవాసం పెట్టేశాం. ఒక్కొక్కడికి ఒరే నాయన నీవు 27 వారాలు శివాభిషేకం చేసేరా అన్నాం. 27 వారాలు శివాభిషేకం చేసి 27 వారాలు చాలా బాగుంది. ఆయనకు తెలిసిపోయింది, ఓహో ఈశ్వరుడు అభిషేకం చేస్తే ఇంతటి గొప్ప ప్రజ్ఞత వస్తుందా, అంటే ధనం వస్తుందా, మంచి జరుగుతుందా, ఆదాయం పెరుగుతుందా అనే భావం వచ్చింది. ఆయన 27 చేసి మానేమన్నాం, మానేశాడా? ఇంక మాండాడు. ప్రతి సోమవారం వెళ్ళి అభిషేకం చేస్తాడు. ప్రతి సోమవారం ఒకరికీ అన్నదానం చేయవయ్యా, కొన్ని రోజులు అన్నదానం చేయన్నాడు. ఆయన అన్నదానం చెప్పిన వాడికి ఇప్పుడు వచ్చి మానలేదు. అప్పుడే నేను చెప్పి 12 సంవత్సరాలు అయింది, అంటే పుష్కర కాలం అయింది. అలాగా ఈ ఉపవాస దీక్షను చేస్తున్నందువల్ల మనిషిలో ఉన్న అహంకారము, అవివేకము తగ్గి భగవంతుని మీద దృష్టి ప్రేరణ కలిగి భగవంతుడు మనకేమి ఉపయోగాలు ఇస్తున్నాడు అని తెలుసుకుని భగవంతుని దర్శనం గురించి, భగవంతుని యొక్క తాపత్రయం మీద ఆధారపడి ఉండి 10 మందికి యోగతత్వాన్ని కల్పించేదే ఉపవాసము. ఈ ఉపవాస దీక్ష చేసేది భగవంతుడి కోసం కాదు, మన కోసం, మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలడం కోసం, మనలో ఉన్న అహంకారాన్ని విడనాడడం కోసం ఈ ఉపవాసం అనేది అందుకు ఉపయోగపడుతుంది. భగవంతుడు నువ్వు ఉపవాసం చేసి పిలిచావా, లేకపోతే కొబ్బరికాయ పెట్టి పిలిచావా, లేకపోతే నీళ్ళు పోసి పిలిచావా, అదేముండదు. ఫలం పుష్పం తోయం అన్నారు. భగవంతుణ్ణి ఆరాధించాలంటే ఉంటే ఫలం పెట్టవయ్యా, లేకపోతే ఒక పువ్వు పెట్టు, లేకపోతే ఒక పత్రం, ఒక ఆకు తీసుకొచ్చెట్టు, అది లేదా చెంబుడు నీళ్ళు పోయి. నీకు నీళ్ళ కొరతలేదు కదా, చెంబుడు నీళ్ళు పోయి. ఫలం పుష్పం తోయం, ఫలం పుష్పం పత్రం తోయం, ఇటువంటి విధానాలు. కాబట్టి ఉపవాస దీక్షని ప్రతి వారు చేయాలి అనుకుంటే ఒక్క మహాశివరాత్రి నాడే కాకుండా ప్రతి మాస శివరాత్రి నాడు శివాలయ దీక్ష తీసుకుని ఆ యొక్క ఉపవాస దీక్షను చేస్తే సర్వులకు ఆనందదాయకమైన జీవితాన్ని పొందుతారని ఉపవాస విధానం తెలియపరిచింది. ఆయుష్మాన్ భవ.